ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. పోతన భాగవతం పూర్వభాగం దశమస్కందం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తుట. ఈ విధంగా పలికిన ఆదివరాహమూర్తి అవనిని పైకెత్తిన అచ్యుతుడు దంతావళం తామర మొగ్గను పైకెత్తునట్లు ముల్లోకాలకు మోదం సమకూర్చడానికి అవలీలగా ఒక హస్తంతో గోవర్ధనాద్రిని గొడుగులా పైకి ఎత్తినాడు. బ్రహ్మాండాలను బంతుల వలె ఎగురువేసే గోవిందుడికి ఒక కొండను పెళ్ళగించి పైకెత్తడం అలతి పనికాక ఘనకార్యమా? ఇలా కొండనెత్తి పసిబాలుడు ఆటలాడుతూ పూలగుత్తిని గొడుగుగా భావించి తన చేత ధరించినట్లు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో గోవర్ధన మహాపర్వతాన్ని ఎత్తి కుడి చేత ధరించాడు. దారుణమైన మేఘాల నుండి రాలుతున్న వడగండ్ల వానకు భయముందిన గోపికలకు, గోపకులకు, గోగణమునకు ఆ కొండను పెద్ద గొడుగుగా పట్టుకున్నాడు. తల్లిరా, తండ్రి రమ్ము, వ్రేతలారా, గోపకులారా, రండి రండి, వినండి. మీరు వచ్చి మీకు నచ్చిన చోట గో సమూహంతో ఈ కొండ క్రింద నిలవండి. ఓ బంధువులారా, ఇతడు బాలుడు. కొండ చాలా పెద్దది, మిక్కిలి భారమైంది. మోస్తాడో మోయలేడో అని దీని క్రింద నిలవడానికి సందేహించకండి. పర్వతములు, పారావారములు, ప్రాణి సమూహములు నిండిన ఈ భూమండలమంతా మీద పడినా నా చెయ్యి చెలించదు. మీరందరూ ఆనందంగా దీని క్రిందకు నిలబడండి. ఈ విధంగా పలుకుతున్న పరంధాముని పలుకులు గోపకులు మనస్ఫూర్తిగా విశ్వసించారు. వారు తమ పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన వారితోనూ, ధేనువులతోనూ కమలా మనోహరుని కరుణా కటాక్ష వీక్షణామృత వర్షంలో ఆకలిదప్పులు లేక ఆ కృష్ణుడి కథలు వేడుకగా చెప్పుకుంటూ వింటూ తమ తమ స్థానాల్లో ఉండిపోయారు. శ్రీకృష్ణుడు ధరించిన గోవర్ధనగిరి అనే గొడుగు పర్వతాలను భేదించే దేవేంద్రుడి దురహంకారాన్ని భంజిస్తూ ప్రళయ మేఘాల జలధారలచే సృక్కిన ప్రజలను రక్షిస్తూ రంజిస్తూ ప్రకాశించింది. ఆ కొండ గొడుగునకు పురుషోత్తముని భుజాదండమే కర్ర, శిఖరమే గుబ్బ. చక్కగా జారుతున్న జలబిందువులే నాలుగు ప్రక్కల వ్రేలాడుతున్న ముత్యాల జాలరులు. గోపికల కడగంటి చూపులతో కూడిన చిరునవ్వుల జిలుగులే రత్నాల వెలుగులు. ఓ పరీక్షత్ మహారాజా, అంబోజాక్షుని చేతిలో ఆ పర్వతరాజం ఒక అంబుజం వలె అలరారింది. తోయజం మీద తొమ్మిదల పిండు వలె మేదినీధరం మీద మేఘపటలి శోభిల్లింది. రాజా, బలుడనే రక్కసుని ఉడగించిన దేవేంద్రుని ఆజ్ఞచే ఎడతెరిపి లేక 7 పవుళ్ళు 7 రాత్రులు భోరున జడివాన కురిసింది. ఆ అచల ఛత్రం మాటున గొల్లలెల్లరూ ఏమాత్రం వానకు తడవకుండా జీవించారు. ఈ మాదిరి సప్తవాసరాలు హరి గోవర్ధనగిరి ధరించాడు. శైలభేదనుడైన పురంధరుడు విసిగి వేసారి శ్రీకృష్ణుని వీరచరితం విని విస్మయం చెందినాడు. అతడు తన యత్నం వమ్ము కాగా మబ్బులను మరలించుకుని వెళ్ళిపోయాడు. వాన వెలియగానే గగనతలం భానుమండల దీప్తితో పరిడవిల్లింది. అప్పుడు గోవర్ధనగిరిదారి గొల్లలతో ఇట్లన్నాడు: గోపకులారా, వాన వెలిసింది, గాలి నిలిచింది, నదులు ఊరవడి తగ్గింది, వరదలు ఆగిపోయాయి. కొండ అడుగున ఉండక మీ కొడుకులతో, కోడళ్లతో, కులకాంతలతో, గోవులతో వెలుపలికి రండి. ఆ మాటలు విని గోపకులందరూ బండ్లు మొదలైన ఉపకరణాలతో ఆవులతో అద్రి అడుగున నుండి
వెడలి వచ్చారు. శ్రీకృష్ణుడు శీఘ్రంగా ఆ పర్వతాన్ని మునుపటి వలె యథాస్థానంలో ఉంచాడు. అంతటా గోపికలందరూ అచ్యుతుణ్ణి ఆలింగనం చేసుకొని తగు విధంగా సన్మానించి దీవించారు. యాదవకాంతలు అక్షతలు చల్లి పెరుగన్నపు ముద్దలు తినిపిస్తూ ఆశీర్వదించారు. నందుడు, బలరాముడు, రోహిణి, యశోద కృష్ణుణ్ణి కౌగిలించుకొని శుభవాక్యాలు పలికినారు. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు పూలు వర్షించారు. వేల్పులు, శంఖాలు, దుందుబులు మొరాయించారు. తుంబురుడు మొదలైన గంధర్వ గాయకులు గానం చేశారు. పరీక్షత్ మహారాజా యాదవాంగనలు తన కథలన్నీ గానం చేయగా ఆ పద్మనేత్రుడు గొల్లలతో బలరామునితో కూడి మెల్లగా వ్రేపల్లె చేరుకున్నాడు. అట్టితరి కృష్ణుని కథలు స్మరించి ఆశ్చర్యచకితులై గోపాల జనం నందునితో ఇట్లన్నారు. కన్నులు తెరవని కసికందుగా ఉన్నప్పుడే చన్నుల పాలు క్రోలిన రక్కసి అయిన పూతనను చంపినాడు. 3 నెలల ముద్దు బాలుడుగా ఉన్నప్పుడే కోపంతో శకటాసురుని కూలదన్నినాడు. 7 ఏడాది కుర్రాడుగా ఉన్నప్పుడు మెడబట్టుకొని తృణావర్తుని పడద్రోసి పరిమార్చినాడు. బాలుడుగా ఉన్నప్పుడు పడతి యశోదమ్మ కినిసి రోటికి కట్టగా ఈడ్చుకొని పోయి జంట మద్దులను కూలద్రోశాడు. ఆవులను లేగలను కాస్తూ బకాసురుని చీల్చివేశాడు. వత్సారాక్షసుణ్ణి వెలగ చెట్టుతో కొట్టి మట్టుబెట్టినాడు. బలవంతుడైన కరుడనే రాధానవుణ్ణి నిర్మూలించారు. ఈ శ్రీకృష్ణుడు మానవమాత్రుడు కాడు. సాహసంతో ప్రళంబాసురుణ్ణి బలరామునిచే చంపించినాడు. దారుణమైన దావానలం మృంగివేశాడు. తలపొగరు దిగేటట్లు కాళీయుని అవలీలగా త్రొక్కి ప్రాణాలు తీయకుండా యమునా హ్రద్రము నుంచి వెడలి తోలినాడు. 7 ఏండ్ల బాలుడెక్కడా దంతావళం తామర పువ్వును ఎత్తిన చందంగా మనమందరం చూస్తుండగా ఒక చేత ఉర్వీధరమును పైకెత్తడమెక్కడా వింతగా లేదా? గోపనాయక నందరాజా, నీ కుమారుడు కావించే విన్నాణపు పనులు మనుజులకు సాధ్యములవుతాయా? తండ్రి, నీ కొడుకు మానవమాత్రుడు కాడయ్యా. ఆ మాటలు విని నందుడు వారిని చూచి మునుపు గర్గమహాముని చెప్పిన రహస్యం స్మృతికి తెచ్చుకొని, అవునవును, అనుమానం లేదు, శ్రీకృష్ణుడు జగద్రక్షకుడైన నారాయణుని నిజాంశ అని చిత్తంలో భావిస్తున్నాను అన్నాడు. ఆ మాటలు విని గోపకులు ఆశ్చర్యచకితులై శ్రీకృష్ణుడు అచ్యుతుని అవతారమని భావించి సేవించారు. శ్రీకృష్ణుడు తన చేతితో క్షితిధరం ఎత్తి వర్ష జలం వల్ల క్లేశపడుతున్న గొల్లలను గోవులను రక్షింపగా త్రిలోక సామ్రాజ్యాధిపతి ననే అహంకారం విడిచి అణుకువతో కామధేనువును మున్నిడుకొని దేవేంద్రుడు అమరావతి నుంచి అరుగుదెంచాడు. దుష్టులైన మానవేంద్రుల దురహంకారం దూరం చేసేవాడు అపార కరుణాశాలి అయిన నందనందనుణ్ణి దర్శించాడు. ఇట్లు సందర్శించి సురపతి భానుదీప్తితో సమానమైన దగదగ మెరిసే తన మకుట కాంతులతో మునీంద్రుల హృదయాలను అలంకరించేవి, వినతులైన వారిని ధరించేవి అయిన నందకుమారుని పాదార విందాలు పూజించాడు. ఇలా వందనమాచరించి హస్త పద్మాలు మోడ్చి కృష్ణునితో జిష్ణుడిట్లన్నాడు. పరమపురుష, నీ స్వరూపము శుద్ధ సత్వమయము, శాంతమైనది, రజస్తమో విరహితం, శాశ్వతం, విక్కుటమైన తపోదీప్తితో నిండినది. అందుచే మాయ వల్ల జనించే గుణాలు నీకు లేవు. నీవు త్రిగుణాతీతుడవు కనుక ఆ గుణాల వల్ల సంక్రమించే లోభం మొదలైనవి నీలో నెలకొనవు. అయినను దుర్జనులను శిక్షించుటకు
సజ్జనులను సంరక్షించుటకు దండమును ధరిస్తున్నావు. నీవు జగములకు పతివి, ఆచార్యుడవు, కన్న తండ్రివి. తామే లోకేశ్వరులం అని భావించే కలులు బీతిల్లేటట్లు ఇచ్చవచ్చిన రూపాలు ధరించి మేలు చేకూరుస్తావు స్వామి. నీవు లోకాధిపతులకు అధిపతివి. ఇందిరానాథ, నన్ను వంటి మూర్ఖులను నీవు శిక్షిస్తే తక్కిన వారు గర్వం విడిచి పెద్దలు నడిచిన మార్గం బుద్ధి కలిగి అనుసరిస్తారు. అనంత ఒక్కొక్క లోకమునే పాలిస్తూ మిక్కుటమైన గర్వంతో నిక్కి నీలిగి నిఖిలమునకు మేమే ప్రభువులమంటూ వడలు మరిచి వర్తించే నా వంటి ఉన్మాదులు నిజంగా నీ ప్రభావం గుర్తించలేరు. వాసుదేవ, వరద, నీవు స్వతంత్రుడవు, విజ్ఞానమయుడవు, మహాత్ముడవు, సకల పుణ్య పురుషుడవు, నిఖిల బీజ భూతాత్మకుడవైన పరబ్రహ్మవు, నిష్కలంకుడవు కృష్ణ, నీకు నమస్కారం. సర్వేశ్వర, నీ సామర్థ్యం ఎట్టిదో తెలుసుకోలేకపోయాను. నా కొరకు గోపకుల యజ్ఞం చేయడం మానివేశారు అని కారు మేఘాలను పంపి దారుణమైన తీవ్ర వర్షంలో నీ మందను ముంచివేశాను. నీ ప్రభావం వల్ల నా ప్రయత్నం వమ్మైనది. లక్ష్మీపతి, నీ దాసుని తప్పు సైరించి నన్ను కరుణతో నీ కడగంట వీక్షించు. దేవా, నిన్ను బ్రహ్మ మున్నగవారే తెలియలేరు. నేను జడత్వంలో మునిగిన వాణ్ణి. ముల్లోకాలను బ్రోచుచుంటి నన్న దురహంకారంలో పడ్డ దొడ్డవాణ్ణి. అధికమైన దుష్పాండిత్యంతో నిండినవాణ్ణి. వినయం విడిచిపెట్టుటలో శ్రేష్ఠుణ్ణి. దుర్జనులలో గర్వపరులలో అగ్రేసరుణ్ణి. ఓ సర్వాంతర్యామి, నీ విచిత్ర లీలా వైభవం ఎరుగుటకు నేనెంత వాణ్ణి అనిన ఇంద్రుని మాటలు విని నవ్వుతూ మేఘ గంభీరమైన కంఠధ్వనితో వాసుదేవుడు అతడితో ఇట్లన్నాడు. జంబాసురుని కూల్చిన ఓ సురేశ్వర, నీవు సంపదచే కన్నుగానక కొన్నందున నీ మధాతిరేకం మాన్పుటకై నీ యాగం నిలిపివేయించాను. సంపత్తి వల్ల మత్తిల్లిన వారు దండదారినవు నన్ను తలంపరు. నిజంగా నేనెవణ్ణి రక్షింపనెంచుతానో వాణ్ణి ధనహీనుణ్ణి గావిస్తాను. ఐరావత వాహన, నా ఆజ్ఞ నిర్వర్తిస్తూ నీ అధికారం నిర్వహించుకో. ఇంద్రాధిపత్యం వల్ల గర్వించకు, ఇక వెళ్ళు, నీకు భద్రమగుగాక అని ఈ విధంగా దేవేంద్రునకు చెబుతున్న గోవిందునకు గోగణముతో కూడియున్న కామధేనువు నమస్కరించి భక్తజనుల పాలిటి కామధేనువైన ఆ పరమేశ్వరుడితో ఇట్లా అన్నది. విశ్వేశ్వర, విశ్వభావన, విశ్వస్వరూప, యోగులచే నమస్కరింపదగినవాడా, గోవిందా విను. ఇప్పుడు నీ చేత సుస్థిరులమైనాము. సుస్థిరమగు గొప్ప సౌఖ్యము మాకు సమకూడింది. దేవా, నీవు మాకు పరమదైవం, నీవే మాకు ప్రభు. బ్రాహ్మణులు, దేనువులు, దేవతలు, సాధువులు వీరి సుఖం కొరకు నీకు పట్టం కట్టుమని బ్రహ్మదేవుడు నన్ను నియమించి పంపినాడు. నీవు ఈ సమస్త భూమండల మహాభారాన్ని నివారించడానికి అవతరించిన ఆది నారాయణుడివి అని పలికింది. అనంతరం అమరవల్లభుడు అదితితోనూ మునీశ్వరులతోనూ కూడినవాడై కామధేను పాలతో ఐరావత గజం తన తొండం నిండా కొని తెచ్చిన మందాకిని నదీ జలాలతో ఆవహములందు ఆర్యవర్గాన్ని శిక్షించేవాడును సాధువులను సంరక్షించేవాడును ఆయన పుండరీకాక్షుణ్ణి అభిషేకించాడు. ఆ హవములందు ఆర్యవర్గాన్ని శిక్షించేవాడును సాధువులను సంరక్షించేవాడును అయిన పుండరీకాక్షుణ్ణి అభిషేకించాడు.
అరవిందలోచనుని అభిషేకం నాడు తుంబురుడు, నారదుడు మున్నగువారు సిద్ధులు, చారుణులు, గంధర్వులు, విష్ణు చరిత్రములు పాడినవారు, అచ్చరలు, ఆకాశంలో ఆడినవారు, దేవతలు మనోజ్ఞమైన పుష్పవర్షం కురియించినారు. ముల్లోకాలు మోదం పొందినాయి. పాడి మొదవుల చన్నుల నుంచి పాలు జాలువారినాయి. క్రొత్త నీటితో నదులు పొంగి పొరిలినాయి. మహీజములన్నీ మకరందం చిందించినాయి. తీవలన్నిట పండ్లు పూలు నిండినాయి. శైలాలు రత్న సమూహ కాంతులతో రాజిల్లినాయి. సహజ వైరం గల ప్రాణికోటికి తమలో విరోధం సమసిపోయింది. ఇలా దేవేంద్రుడు గోవులకు గోపకులకు గోవిందుణ్ణి అధిపతిగా అభిషేకించి దేవతా సమూహంతో దివిజలోకానికి వెళ్ళిపోయినాడు. శ్రీకృష్ణమూర్తి నందుణ్ణి వరుణ నగరము నుండి కొని తెచ్చుట. పరీక్షత్ మహారాజా, నందరాజు ఏకాదశి పుణ్య దివసాన ఉపవాసం చేసి విష్ణు పూజ గావించాడు. అసురవేళ ఎని గమనింపక తెల్లవారక మునిపే ద్వాదశి స్నానం చేయడానికని యమునా నది కేగి నీటిలో దిగినాడు. అప్పుడు వరుణుని దూత నందుణ్ణి పట్టుకొని వరుణ పట్టణానికి కొనిపోయాడు. మిగిలిన గోపకులందరూ నందగోపకుణ్ణి గానక కలత చెందినారు. వారు బలరామకృష్ణులను బిగ్గరగా కేకలు పెట్టి పిలిచినారు. అది విని శ్రీకృష్ణ భగవానుడు తమ జనకుణ్ణి మోసగించి వరుణ భృత్యుడు అపహరించుకపోయి వరుణలోకానికి చేర్చడం తెలుసుకొన్నాడు. అప్పుడే వేగంగా తాను కూడా అక్కడికి వెళ్ళినాడు. ఆ సమయాన వరుణుడు తన నగరానికి విచ్చేసిన రమాపతిని వీక్షించి శీఘ్రంగా పూజ గావించి నమస్కరించి, ప్రభు, నా గృహానికి తమరు వేంచేశారు అని ఆప్యాయంగా పలికినాడు. మాధవ, పండితులను ప్రమోదపరచువాడవు, ఏ ప్రభువుని అడుగు తామరలందు ఆసక్తి కలవారు ఎప్పుడు ఎవ్వరూ పడయలేని గొప్ప మార్గంలో సంచరింప కలుగుతారో అట్టి నీవు రావడం వల్ల నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. నా కోరిక సఫలమయ్యింది. నీ సేవ వల్ల నా తనువు పావనమయ్యింది. ఓ మహాత్మా, లోకములన్నిటినీ కప్పివేయగల మాయ పరమేశ్వరుడవైన నిన్ను కప్పలేక నీకు అధీనమై ఉంటుంది. నీవు సర్వాంగ శోభతో ప్రకాశించు మంగళమూర్తివి. సద్బుద్ధి కలవారలను సంరక్షించడంలో సర్వదా ప్రవర్తిస్తుంటావు. మహాతపమే ధనముగా కల సాధు జనులకు నీవు సార్వభౌముడవు. అట్టి నీకు నా శరీర తాపం తొలగేటందుకు నమస్కరిస్తున్నాను. నీవు పితృభక్తి పరాయణుడవు. నిర్మల హృదయం కల భక్తుల యందు ప్రేమ కలవాడవు. నా భృత్యుడు వీడు కొంచెమైనా వివేకం లేక నీ తండ్రిని ఇక్కడికి కొని తెచ్చాడు. దయతో నీ జనకుని కొనిపొమ్ము. చేసిన తప్పు మన్నించి నన్ను నా భటుణ్ణి రక్షించు. నీవు క్షమాగుణ శోభితుడవు కదయ్యా అని నుడువుతున్న వరుణ్ణి ఋషికేశుడు కరుణించాడు. ఆయన తన జనకుని తోడ్కొని గోకులానికి తిరిగి వచ్చాడు. అంతటా నందుడు వెన్నుడు తన్ను వరుణపురి నుంచి విడిపించుకొని వచ్చిన విషయమంతా చుట్టాలకు చెప్పినాడు. వారు శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడని భావించారు. సర్వజ్ఞుడైన పరమాత్ముడు తన బంధువుల భావం గ్రహించాడు. వారి మనోరథం ఈడేర్చడానికని వాళ్లను బ్రహ్మకుండంలో అంటే యమునా నది మడుగులో ముంచి ఎత్తినాడు. ప్రకృతి సంబంధమైన కామకర్మలలో తగులం వహించి ఉత్తమాధమ స్థితులను పొంది భ్రాంతిలో చరిస్తున్న ఈ జనం ఇహలోకంలో అసాధారణమైన నిజస్థితి విశేషాలను గ్రహించలేకుండా ఉంది అని తలంచినాడు. అలా భావించి దయాస్వభావుడైన ఆ పరమాత్ముడు మాయకు అతీతమై జ్యోతిస్వరూపమైన ఇట్టిదని
జ్యోతిస్వరూపమై ఇట్టిదని వివరింప రానిదై సత్యమై జ్ఞానానందమయ పరబ్రహ్మమై పుణ్యాత్ములు త్రిగుణరాహిత్యమున దర్శించే శాశ్వతమైన తన లోకాన్ని కరుణామయ హృదయంతో గోపకులందరికీ చూపించాడు. ఇలా శ్రీహరి పూర్వము అక్రూరుడు పొందిన బ్రహ్మలోకాన్ని చూపగా నందుడు మొదలైన వారు సందర్శించారు, పరమానందం చెందారు. హంసస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి వారు ఆశ్చర్యంతో అవలోకించి వినుతించి అర్చించారు. అనంతరం నిండు చంద్రుని వెన్నెలతో దిక్కులను దీపింప చేస్తూ జారులకు దుర్దశ ఘటిస్తూ శారదరాత్రులు తారసిల్లినాయి. అవి కలువలకు పసందైన విందులు. మదనుడు కథనానికై దండు విడిసే ప్రదేశాలు, విరహులను భయపెట్టే వేళలు, చక్రవాక శ్రేణులకు భోగ సమయాలు, యువతులు పంతములు మాని పతులకు లొంగే సుముహూర్తాలు, మదన శాస్త్రమునకు వివరణమైనది కలువలను వికసింపచేసేది, కామోద్దీపకమైనది, జారుల సహనం పోగొట్టేది, జక్కవ పిట్టలకు జంకు కలిగించేది, జన సందోహానికి సంతోషం సమకూర్చేది, తన రాకతో మేలొదవించేది అయిన రాకాపూర్ణిమ వచ్చింది. పరీక్షిత్ మహారాజా, ప్రియుడు తన హస్తాలతో ప్రియురాలి మోమును కుంకుమ అద్దే రీతిగా చంద్రుడు తాను ఉదయించే వేళ ఒప్పిదమైన కిరణాలను అరుణిమతో తూర్పు దిక్కు అనే తొయ్యలి వదనం రంజింపచేశాడు. చిత్రమైన స్నిగ్ధత కలిగి గుండ్రనైన ఎర్రనైన తన కాంతితో వెన్నెల పులుగులకు ఆనందం కలిగిస్తూ పూర్ణిమా చంద్రబింబం గగన వీధిలో ఉదయ పర్వతం చెంత ఉదయించింది. అది జారులనే సైన్యం పైకి దండెత్తు చెరకు వీలు కాని శిబిరం మీది బంగారు కలిశం వలె బాసిల్లింది. మరులుగొన్న వారి ధైర్యమని తీవలు త్రుంచడానికి పంచశరుడు చేత ధరించిన చక్రము అన్నట్లు చెలువారింది. విరహుల అభిమానమనే అరణ్యాలను దహించడానికి పుష్పధన్వుడు ప్రోగు చేసిన నిప్పుల కుప్పగా నివ్వటిల్లింది. వియోగులనే మోకాలను వేటాడుటకై మన్మధుడు కొని తెచ్చిన మోహన దీపంగా దీపించింది. శరదాత్రి గానమనర్చు కృష్ణ సన్నిధికి గోపికలు వచ్చుట. ఈ విధంగా ఉదయించి క్రొత్త కుంకుమతో అలంకృతమైన లక్ష్మీవదన మండలం వలెనే నిండైన చంద్రమండలాన్ని చూచి తెల్ల తామరల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు యమునా తీరంలో బృందావనంలో లోకములను సన్మోహింపచేసే ఒక మోహన గీతం మురళిపై ఆలపించినాడు. ఆ మధురగానానికి అధీనమైన చిత్తాలతో గొల్ల జవరాండ్రు తత్తరపాటు చెందినారు. ఏ పనులు చేయడానికి వారికి చెయ్యి ఆడలేదు. వారు ఆవులకు దూడలను విడువ మరిచారు. విడిచి కూడా పాలు పితకలేదు. పితికిన పాలు కాచలేదు. కాచి కూడా కాగిన పాలు దించలేదు. దించి కూడా దించిన పాలు పిల్లలకు పోయలేదు. పోసి కూడా భర్తలకు సేవ చేయలేదు. చేసి కూడా అన్నం ఆరగించలేదు. ఆరగించి కూడా పూలు ధరింపలేదు. ధరించి కూడా సొమ్ములు దాల్చలేదు. తాల్చి కూడా మంద పట్టుల కడ ఉండటం లేదు. ఆ గొల్ల మిఠారులు పరమాన్నములు కలియ వండలేదు. నిలిచిన చోటుల నిలవలేదు. కాటకులు చక్కగా దిద్దుకొనలేదు. కేశములు సవరించుకొనలేదు. స్తనములపై చందనము అలందుకోలేదు. పైటలు విప్పి కప్పుకోలేదు. చెలిమి కత్తెలకు చెప్పలేదు. తోబుట్టువులు
పతులు, మామలు, మరుదులు, పిల్లలు అడ్డం వచ్చి వలదని వారించినను వెనుకకు మరలినవారు కారు. ఆ గొల్లబోటులు మనసులు సంచలించి పంచబాణుని మిక్కుటమైన బాణపు వర్ష దెబ్బకు తల్లడిల్లి సొమ్మసిల్లినారు. మబ్బుల గుంపు నుండి వెలుగొందే మెరుపుల చందంగా ఆ మందయానలు తొందరగా నడిచి గోకులం నుండి బయలుదేరి నందనందనుని సందర్శనానికి వెళ్ళినారు. కొందరు సుందరాంగులు నట్టిండ్లలో నుంచి ఒక్కుమ్మడి ధైర్యంతో వెడలి రాలేకపోయారు. వారు కృష్ణ విరహాగ్నితో తపించిపోతూ ప్రభువైన రమాపతిని పతిగా నించుకొని తమ మనస్సీమలలోనే ఆలింగనం చేసుకొని పరవశించిపోయారు. ప్రారబ్ధపు పుణ్య పాపాత్మకమైన సంసార బంధాల నుండి విడివడి సత్వరజోస్తమోమాయమైన శరీరం వదిలి ముక్తిని పొందినారు. ఆ మాట విని పరీక్షిత్ మహారాజు ఇట్లన్నాడు: ఓ సుఖమహర్షి, ఆ గోపికలు శ్రీకృష్ణుని కేవలం తమకు వన్యకానిగానే భావించారు, కానీ గొప్ప పరబ్రహ్మమని కాదు కదా. అలాంటి విషయాసక్తి గలవారు సత్వాది గుణమయాలైన కాయాలను ఎలాగూ విడవగలిగినారో నాకు తెలుపవయ్యా అని రాజు ప్రశ్నించగా శుకుడిట్లన్నాడు: రాజోత్తమ, ఇంతకు మునుపే నీకు చెప్పియున్నాను. హరి విరోధి అయినప్పటికీ మూర్ఖుడైన శిశుపాలుడు మోక్షపదవి చురగొన్నాడు. మరి నారాయణునకు ప్రియమైన వారు పొందరాని పదము ఉన్నదా? పాపరహితుడు, అనంతుడు, వాంగ్మయ మనస్సులకు అగోచరుడు, ప్రాకృత గుణరహితుడు అయిన శ్రీకృష్ణుని అవతారం మానవులకు మోక్షప్రదాయక మనటంలో ఏమాత్రము సందేహం లేదు. చుట్టిరకముతోనైనా, విరోధముతోనైనా, కామముతోనైనా, సంతోషముతోనైనా, ప్రాణభయముతోనైనా, భక్తితోనైనా ముకుంద ధ్యాన పరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు. కాబట్టి పురుషోత్తముడు, పుట్టుకలేనివాడు, యోగీశ్వరేశ్వరుడు అయిన నారాయణుణ్ణి స్పృశించినంత మాత్రాన కొండలు, చెట్లు మున్నగు స్థావరాలు కూడా ముక్తిని పొందగలవు. ఈ విషయంలో ఆశ్చర్యపడక్కర్లేదు. అధికుడను, కళ్యాణ గుణాలు కలవాడను, చతురుడను అయిన ముకుందుడు తన తీయని పాట రవలిని విని వచ్చిన గొల్ల చేడలను చూచి మృదువుగా మాటల నేర్పు తేటపడగా ఇట్లన్నాడు: ఓ తీవ బోడులారా, మీకు శుభమే కదా. మీ గోకులానికి ఎటువంటి భయము లేదు కదా. సింహాలు, పెద్ద పులులు, ఏనుగులు మొదలైన క్రూర జంతువులు సంచరిస్తున్న ఈ సమయంలో మీరింత దూరం రావచ్చునా? ఈ రాత్రివేళ ఎందుకు వచ్చారు? ఈ ప్రదేశంలో తిరగవచ్చునా? చాలు, ఇక మీ మంద పట్టునకు ఆనందంతో మరలి పొండి. మీరు వచ్చిన జాడ తెలియక విచారంతో మీ తల్లులు, తండ్రులు, మగలు, మరుదులు, కొడుకులు, కులం పెద్దలు, తోబుట్టువులు, చుట్టాలు మీరు హద్దు మీరిపోయారని వ్రేపల్లెలో ఎక్కడెక్కడ వెతుకుతున్నారో ఏమో. ఈ తెగువతో కూడిన పనులు మీకు తగవు. ఇంటి మర్యాద బుగ్గిలో కలిపి మగలను సిగ్గుల పాలు చేసి అత్తమామలకు పరితాపం కలిగించి తోబుట్టువుల పరువు తీసి తల్లిదండ్రుల ఆశలు అడియాసలు నర్చి చుట్టాలకు రోత పుట్టిస్తూ మంచి కులంలో పుట్టినవారు మారు మగల మీది కోరికతో రాదగునా లోకులు చూచి మెచ్చుకుంటారా? సాధ్వీమణికి జారుని తోడి పొత్తు వాంఛనీయం కాదు. ప్రాణేశ్వరుడికి తెలిస్తే ప్రాణం మీదికి వస్తుంది. చితిపతికి తెలిస్తే శిక్షిస్తాడు. మామకు తెలిస్తే మనువు తెగద్రెంపులవుతుంది. తలారికి తెలిస్తే తంటా వస్తుంది. తల్లిదండ్రులకు తెలిస్తే 10 మందిలో తల ఎత్తుకోలేరు. తోడికోడలికి తెలిస్తే ఎత్తి పొడుస్తుంది. కొడుకులకు తెలిస్తే గౌరవించరు. చుట్టాలకు తెలిస్తే
వెలివేస్తారు. ఇతరులకు తెలిస్తే ఎంతో చులకనగా చూస్తారు. జారినికి ఇహంలో కానీ పరంలో కానీ సుఖం లేదు, కీర్తి లేదు, జంకు లేని సంతోషము లేదు. దుశ్శీలుడైన, అశక్తుడైన, రూపహీనుడైన, అజ్ఞానుడైన, మందుడైన, రోగి అయిన మగణ్ణి పరిత్యజించడం మగువకు మర్యాద కాదు. ఓ ముగ్ధలారా, ఇది కాలింది నదీ జలాలచే ప్రోది గావించిన చిగుళ్లతో, పూలతో, ఆకులతో శోభగారు చెట్లున్న బృందావనం. మీ మనసులు హద్దు నతిక్రమించాయి. ఇక మందకు వెళ్ళండి. ఏడుస్తున్న మీ పిల్లలకు పాలివ్వండి. దేనువులకు దూడలను వదలండి. చక్కగా ప్రాణవల్లభులకు సపర్యలు సలపండి. ఓ కాంతలారా, నన్ను కోరి మీరిచ్చటికి వచ్చారు. కొంచెం కూడా కొరత లేదు. అది యుక్తమే. సకల ప్రాణులు నాకు ప్రియమైనవే. కానీ మీరిచ్చట నిలవకూడదు. పడతులకు పతి పరిచర్యయే పరమధర్మం. ఎక్కడనైనా పెద్దలిట్లే అంటుంటారు. చెలువలారా, నన్ను చింతించుట, నన్ను గూర్చి వినుట, నన్ను చూచుట, నా పైని పాటలు పాడుట, ఇలా నా ఎడ మనసుంచితే చాలు, మీరు ధన్యురాండ్రు అవుతారు. ఇక మీరు మీ గృహాలకు మరలి పొండి అని పలికి శ్రీకృష్ణుడు చెప్పగా విని విరహమని మంటతో వెడలిన మిక్కుటమైనది దీర్ఘ విశ్వాసాలు సోకి ఆ గోపికల పెదవులు ఎండిపోయాయి. కన్నుల నుంచి కారే కాటుక కన్నీరు స్థనాలపై వారు పూసుకొన్న కుంకుమ చెదిరేటట్లు ప్రవహించింది. చెక్కిట చేర్చిన చేతులు వేడిమికి వదనార విందాల ఆనందమంతా కందిపోయింది. ఎడతెరిపి లేకుండా తాకుతున్న మన్మథ బాణాలకు ధైర్యసారం చెదిరిపోయింది. అగ్గలమైన దుఃఖం వల్ల మాటలు తడబడగా ప్రియవచనాలు పలుకని ప్రియుణ్ణి చూచి వారు భయపడి పాదాలతో నేల వ్రాస్తూ తొట్రుపాటు చెందారు. విచారంలో మునిగిపోయారు. యాదవాంగనలు ఇలా అన్నారు అని రాజు ప్రశ్నింపగా శుకుడిట్లన్నాడు. అయ్యో, నిన్ను నమ్ముకున్నాము. నిన్ను క్రూరుడనడం తగదు. మా ఇళ్లల్లో అన్ని వ్యవహారాలు దిగబడిచి అరవిందాల వంటి నీ అడుగులు పూజించడానికని తప్పించుకు వచ్చాం. నీవు ప్రభువుడవు, ఆది పురుషుడవు. ముముక్షువులను సంరక్షించే విధంగా కావదగిన మమ్ము కాపాడస్వామి. వెదురుగొన్న వెలదులను మమ్మల్ని విడిచిపెట్టడం నీకు తగునా? పెనిమిటులను, బిడ్డలను, బంధువులను అనువర్తించడమే పతివ్రతలకు ధర్మమని అన్నావు. మరి ధర్మవేత్తవు నీవే, ఆలోచించు. మగడు, కొడుకు మున్నగు పేర్లు ధరించిన వాడవై ప్రకాశించే నీయందు దేహదారిణులైన స్త్రీలు పతిసుతాదుల పట్ల తమకున్న కోరికలు తీర్చుకోవడం అన్యాయమంటావా? శాస్త్ర నిపుణులైన వారు ఆత్మభూతుడవైన నీయందే ఆసక్తి చూపుతుంటారు. నీవు ఎడతెగని ప్రీతిని కలిగించేవాడవు. దుఃఖమొదవించే పెనిమిటులు, బిడ్డలు మొదలైన వారిని మాకెందుకు చూపుతావు? మా జీవితాశలన్నీ నిన్ను చుట్టుకొని ఉంటే ఎందుకు త్రుంచివేస్తావు స్వామి? నీవు కరుణకు పిన్నిదివి, మా తాపం బాపుము. కృష్ణ, నీ చరణ పద్మాలను సంప్రీతితో చేరడానికే తప్ప మరలిపోవడానికి మాకు కాళ్ళు రావు. నీ హస్తకమలాలను పట్టుకోవడానికే తప్ప వేరు పనులకు మా చేతులు పూనుకోవు. నీ వచన సుధారసం ఆప్యాయంగా ఆస్వాదించడానికే తప్ప ఇతరమైన మాటలు వినడానికి మా చెవులు ఇష్టపడవు. నీ మనోహరాకారం ఎల్లప్పుడూ చూడడానికే తప్ప మా కనులు మరి వేటిని కాంచనొల్లవు. నీ నామగుణాలను తప్ప మరేదిని మా నాల్కలు ఉచ్చరించవు. మరి నీవో మమ్మల్ని వల్లనని పలుకడానికి జంకడం లేదు. మా మనసులను మురిపించి అపహరించావు. ఇంక మేమేమి చెయ్యగలము? కమలాక్ష, శ్రీ మహాలక్ష్మికి వన్నె చిన్నెలు చేకూర్చు. నీ పాద పద్మాల కడకు మా నోముల ఫలంగా ఎట్లో చేరగలిగాం.
ఇక ఇక్కడి నుండి మరలిపోలేము. మా పతుల సంగతి అంగీకరించం. తామర పూల సుగంధం మరిగిన తుమ్మెదలు ఇతర పుష్పాల చెంతకు చేరబోవు కదా. నీరజాక్ష, నీ వెడంద ఉరుమ్ముపై తులసితో కలిసిమెలిసి విలసిల్లునట్లు కటాక్షింపుమని ఎప్పుడును శ్రీ మహాలక్ష్మి నీ పాదపద్మ పరాగాన్ని కోరుతుంది కదా. పురుషులకు అలంకారమైనవాడా, అత్తమామల ఆక్రోశింపగా భర్తలను దుఃఖాల పాలు చేసి నిందకు జంకక కుల మర్యాదలు గొలుపుచ్చి నీ నవ్వులకు నీ మృదు వచనాలకు ముచ్చటపడి పచ్చవిల్తుడు బాధింపగా వచ్చాము. ఇక మాకెవ్వరి పొత్తు వద్దు, నీ పాద దాస్యమిచ్చి రక్షించు అన్నారు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.